ఏక శ్లోకంలో రామాయణాన్ని తెలుసుకుందాం. అధౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహరణం శటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణనం సముద్రతరణం లంకాపురీ దహనం వత్సద్రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అదో రామ తపోవనాది గమనం. దశరథుడి మాటను అంగీకరించిన శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళడం. హత్వా మృగం కాంచనం, సీతమ్మను అపహరించుకుంటానికి రావణాసురుడు మారీచుని మాయాజింక వేషంలో అక్కడికి పంపించాడు. బంగారు లేడీ కావాలని శ్రీరాముణ్ణి కోరడంతో సీతాదేవి ఆ లేడీని తరుముకుంటూ వెళ్ళిన శ్రీరాముడు అది రాక్షసుడు మారీచుడు అని గ్రహించి ఆ మారీచుని సంహరించడం. వైదేహి హరణం, ఇది జరుగుతున్న సమయంలోనే రావణాసురుడు భిక్ష కోసమని వచ్చి సీతాదేవిని అపహరించడం. జటాయు మరణం, సీతమ్మను రక్షించే క్రమంలో జటాయువు రావణాసురుడితో పోరాడి ప్రాణత్యాగము చేయడం. సుగ్రీవ సంభాషణం, ఆ అరణ్యంలో సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్లే రావుడికి హనుమంతుడు సుగ్రీవుడితో మైత్రి చేయమని చెప్పడంతో రావుడు సుగ్రీవుడితో మైత్రి చేయడం. వాలి నిగ్రహణం, దుష్టుడైన వాలిని సంహరించడం. సముద్ర తరణం, తన బలం ఏంటో తనకి తెలియని హనుమంతుని ప్రోత్సహించి నీకు అష్టసిద్ధులు ఉన్నాయని చెప్పి హనుమంతుని ప్రోత్సహించాడు జాంబవంతుడు. అప్పుడు హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకున్నాడు. లంకాపురి దహనం, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే విషయం మనకు తెలుసు కదా. హనుమంతుడు అశోకవనంలో సీతమ్మ కూర్చున్న చెట్టుని అలాగే విభీషణుడి భవనాన్ని తప్పించి మొత్తం లంకకు నిప్పును అంటించి వచ్చాడు. అదే లంకాపురి దహనం. పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం, ఆ తరువాత వారధిని నిర్మించి వానర సైన్యంతో లక్ష్మణ సహితంగా శ్రీరాముడు లంకకు ప్రవేశించి రావణ కుంభకర్ణులను వారి పుత్రులను కూడా సంహరించడం. ఏతద్ధి రామాయణం, ఇదే సంక్షిప్త రామాయణము. సీతాదేవిని తిరిగి పొందడం. వాల్మీకి మహర్షి రచించిన 24,000 శ్లోకాల రామాయణ ఫలాన్ని ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో పఠించడం ద్వారా పొందవచ్చని పెద్దల నమ్మకం. ముఖ్యంగా సంధ్యా సమయంలో దీన్ని పఠించడం లేదా పారాయణ చేయడం వల్ల చాలా శుభ ఫలితాలను అందుకుంటారు. జై శ్రీరామ్.